హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈ క్లాసులు స్టార్ట్ చేసి వాళ్ళ 9వ రోజుకి వచ్చేసామండి. నిన్నటి వీడియోలో ఈ జాకెట్, ఈ బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ డాట్స్ వేసుకోవడం చెప్పానండి. ఈరోజు వీడియోలో ఈ జాకెట్ పూర్తిగా కుట్టడం ఎలా చూద్దామండి. నిన్నటి వీడియోలో నేను ఇలా నడుంకి ముక్క ఏమని చెప్పానండి. చెప్పినప్పుడు దీనికి అంచు ఉంది. ఈ అంచు కనుక లేకపోతే ఇలా మడిచి కుట్టాలి. ఆ విషయం చెప్పడం మర్చిపోయానండి. ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి నిన్నటి వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ చేద్దాం. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుని హ్యాండ్స్ ఉన్నాయి కదండి. నేను కుట్టినప్పుడు మీకు ఫ్రంట్ బ్యాక్ తేడా చెప్పానా లేదని ఐడియా లేదండి. ఇలా డౌన్ ఉన్నది ఫ్రంట్కి రావాలి, ఇలా రౌండ్ ఎక్కువ ఉన్నది బ్యాక్ పార్ట్కి రావాలండి. తర్వాత ఈ చేతులు ఇలా మడిచినప్పుడు ఇలా వచ్చినాయి కదండి. ఇప్పుడు దీని చేతి పంది లోపల ఉంది, దీనికి కూడా లోపలికే ఉన్నప్పుడు ఇలా రావాలి రెండు ఒక సైడ్కి. అలా కాకుండా ఇలా పెట్టామనుకోండి ఒకదాని మీద ఒకటి ఒకేలాగా, అప్పుడు అంటే నేను వీడియోలు చెప్పానండి, ఒకసారి మళ్ళీ చూడండి క్లియర్గా. ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఇక్కడ కిందది ఎక్కువ వస్తుంది. అలా కాకుండా ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టినప్పుడు ఇలా రెండు ఒక సైడ్కి రావాలి. ఇవి కుట్టేటప్పుడు కూడా ఈ ఫ్రంట్ ఇలా డౌన్ ఉన్నది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా కుట్టుకోవాలి. అది కూడా ఎలా అనేది ఇప్పుడు మీకు ఈరోజు వీడియోలో క్లారిటీగా చెప్తానండి. ఈ రెండు పక్కన పెట్టేసుకుని ఈ ఫ్రంట్ డాట్స్ వేసాం కదండి, ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. ఈ డాట్ గురించి ఇంకా చాలా ఉంటాయండి. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అన్నీ ఒక్కొక్కటి చెప్తూ ఉంటానండి. ఇప్పుడు ఇది నార్మల్గా కుట్టే జాకెట్ కాబట్టి ఇలా చెప్పేస్తున్నాను. నార్మల్ అంటే క్రాస్ కటింగే, కానీ డాట్స్ నార్మల్గా ఆ జాకెట్ ఇలా ఉందో అలా వేసేది కాబట్టి నేను చెప్పేశాను. ఇది దీని గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఈ ఫ్రంట్ పార్ట్ టైట్ అయితే ఏం చేయాలి, ఇది ఫ్లాట్గా వస్తే ఏం చేయాలి, ఇలాంటివి నేను అడుగుతున్నారండి. వాటి కూడా నేను ముందు వీడియోలు అన్నీ చెప్తానండి. ఇప్పుడైతే దీనిలో ఇదివరకు చెప్తున్నాను. ఇలా అయిపోయిన తర్వాత ఇది క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. ఈ క్రాస్ బెల్ట్ మనం ఫస్టే కట్ చేసుకున్నాం, అంటే కటింగ్ అప్పుడే చేసుకున్నాం. ఈ కట్ చేసుకుని ఇట్లా డాట్ పెట్టుకున్నాం కదా, ఇది ఎందుకంటే ఇటుపక్క ఖర్చులోకి వెళ్తుంది అని గుర్తు కోసం చెప్పానండి. వీటిని ఇలా పెట్టుకుని వీటికి కూడా ఇంటూలు పెట్టుకున్నాను నిన్న, చూడండి. ఇప్పుడు ఇలా క్రాస్ బెల్ట్ వేస్తే పలచగా ఉండి ఫిట్గా ఉన్నట్టు ఉండదండి బ్లౌజ్కి. క్రాస్ బెల్ట్ మందంగా లేకపోయినా కింద మడత పడిపోయినట్టుగా అయిపోయి అంత నీట్గా ఉండదండి. దానికోసం మందం వేసుకోవాలి. అంటే ఈ క్రాస్ బెల్ట్ లోపల కొంచెం మందంగా వేసుకోవాలి. మందంగా అంటే బక్రం అలాంటివి ఏమి వేయక్కర్లేదండి. బక్రం వేసినా మళ్ళీ టైట్ అయిపోయి స్కిన్ అంతా వరుసుకుపోయినట్టుగా అవుద్ది. అంత మందం వేయకూడదు, కొంచెం మెత్తగా ఉన్నది వేసుకోవాలి. దీనికోసం ఇప్పుడు సేమ్ క్లాత్లో మన జాకెట్లో వేస్ట్ ఉంటే అడుగు పక్క ఇది పైకి వస్తాయండి, జాకెట్కి పైకి వస్తాయి. అడుగు పక్కన ఇట్లాంటి సేమ్ క్లాత్ ఉంటే వేసుకోవచ్చు, లేదు కొంచెం ఇంచుమించుగా ఉండేది వేసుకోవాలి. ఇంకా తప్పదు అనుకున్నప్పుడు, అంటే కొన్ని సైజులు పెద్ద వచ్చినప్పుడు ఎక్కువ ఉండదు క్లాత్, అలాంటప్పుడు వేరే క్లాత్ వేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే ఇదే క్లాత్ వేసుకోవాలి. ఈ పైకి అడుగుకి ఈ రెండింటికి మధ్యలో మందంగా ఉండేది ఏదైనా వేసుకోవాలి. ఇప్పుడు మీరు లంగాలు అలాంటివి కుడతానుకోండి, ఆ లంగాల్లో ముక్క వేయచ్చు. లేదు జెంట్స్ వరకు కుడుతుంటే ప్యాంట్లదైనా షర్ట్ల క్లాత్ అయినా వేయచ్చు. ఇంకా అది కూడా కాదు, ఇంటి దగ్గర కుడుతున్నాం అనుకుంటే ఏదైనా పాత అడుగు లంగాల్లో ముక్క కానీ శారీస్ ఏదైనా మందంగా ఉన్న ముక్క కానీ వేసుకోవచ్చు. మరీ పలసగా ఉంటే 2 పొరలు వేసుకోవచ్చు, మందంగా ఉంటే ఒక పొరచాలండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో అది అలా తీసినప్పుడు వాటిని ఎలా కుట్టుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఈ ముక్కలు అయితే నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను, లోపల వేసే ముక్కలు కూడా. ఇంకా వీడియో లెంగ్త్ ఎక్కువైపోతున్నా కట్ చేయడాన్ని చూపిస్తాను చెప్పి ఇలా తీసాను. కట్ చేయడం అంటే ఎవరైనా చేసుకోవచ్చు కదా లోపల వేసే ముక్కలు, అందుకని అది వీడియోలో చూపించలేదు. ఫస్ట్ మనం ఇప్పుడు మధ్యలోకి వెళ్ళే ముక్కలు పెట్టుకోవాలి. అంటే చెప్పాను కదండి, పైకి ఏమో ఇవి వస్తాయి, ఈ ముక్కలేమో అడుగుకి వెళ్తాయి. అడుగు పక్కన అంటే జాకెట్ లోపల ఉంటాయి, ఇది మధ్యలోకి వెళ్తాయి. మధ్యలోకి వెళ్ళి ఫస్ట్ పెట్టుకోవాలి మనం క్రాస్ బెల్ట్ కుట్టాడు. ఇది బాగా గుర్తుంచుకోండి. క్రాస్ బెల్ట్ ఇలా వేసేటప్పుడు కొంతమంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి, అందుకే వివరంగా చెప్తున్నాను. ఒకసారి మళ్ళీ చూడండి క్లియర్గా. ఫస్ట్ మన క్రాస్ బెల్ట్ అటుకి ఇటుకి మధ్యలో లోపల మందానికి వేసే ముక్కలు పెట్టుకోవాలి. తర్వాత మనకి పైకి వచ్చే క్రాస్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంటూ ఇట్లా లోపలికి వెళ్ళేటట్టుగా పెట్టుకోవాలి. ఒకవేళ ఇది పెట్టారనుకోండి, ఇలా ఇంటూ పైకి వస్తుందంటే ఇది రాంగ్. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇది ఇంటూ కింద లోపలికి వెళ్ళేటట్టుగా ఇట్లా పెట్టుకోండి. ఇది పెట్టిన తర్వాత దీని మీద ఇప్పుడు ఇది పైకి వచ్చేదని చెప్పాను కదా, ఇదేమో అడుగుకి వెళ్ళేది, ఆ మధ్యలోకి వెళ్ళేది. ఇప్పుడు దీని మీద అడుగుని వెళ్ళేది పెట్టాలి. ఫస్ట్ మధ్యలోకి వెళ్ళేది, తర్వాత ఒరిజినల్ది, తర్వాత అడుగు పక్కకి వెళ్ళే క్రాస్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి కింద పాదం కుట్టేసుకోవాలి. పాదం ఖర్చుతో ఇలా కుట్టుకోండి. తర్వాత ఇప్పుడు దీనికి ఎలా పెట్టాం ఒకసారి ఇది కూడా చూడండి. ఇటుపక్క ఉక్సుల సైడ్కి వచ్చేది, ఉక్సులైనా కాజాలైనా ఇటు సైడ్ ఖర్చుల్లోకి వెళ్ళేది. అంటే ఫస్ట్ ఉక్సుల సైడ్ వచ్చింది ఇటు, ఇప్పుడు ఇది ఇట్లా వెళ్ళిపోయింది, దీనికి డాట్ ఇటు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే దానికి ఆపోజిట్లో పెట్టాలి. అంటే డాట్ అటు లేకుండా ఇటు వచ్చింది కదా, దీనికి ఇటు రావాలి స్టార్టింగే. అంటే ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా పెట్టుకుని దీని మీద మళ్ళీ సేమ్ అది ఇందాక మనం డీస్ పెట్టింది లోపలికి వెళ్ళి పెట్టాం కదా,
అది కూడా ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి డీస్ పైకి కనిపిస్తుంది, అలా కాకుండా ఇటు తిప్పి పెట్టాలి. ఇప్పుడు మనం మార్క్ పెట్టుకున్నాం కాబట్టి ఆ డీస్ మార్క్లో దానికి ఎలా పెట్టాము దీన్ని కూడా అలా పెడితే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. ఈ డాట్ ఇక్కడ వచ్చింది కదా, దీన్ని ఇక్కడ వస్తుంది, ఆపోజిటే వస్తాయి అన్నమాట, కుడి ఎడమ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది కూడా అంతే, ఫస్ట్ మధ్యలోకి ఇలా పెట్టుకుని తర్వాత పైకి వచ్చేది పెట్టుకుని తర్వాత అడుగుది పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని దీన్ని కూడా పాదం కుట్టేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇవి లోపల పక్కకి వెళ్ళే దాని మీద ఎడ్జ్ కుట్టేసుకోవాలి. ఇంకా 2 క్రాస్ పెళ్ళి కూడా అలాగే సేమ్ కుట్టుకోవాలి. ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పి మీరు స్కిప్ చేస్తూ చూస్తే కొన్ని మిస్ అయిపోతారండి. నేను చిన్న చిన్న ఏమైనా టిప్స్ ఉంటే అవి కూడా చెప్తుంటానండి. మొత్తం వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మళ్ళీ ఇట్లా మడిచి ఇలా కరెక్ట్గా ఈ కుట్టు వచ్చిన దగ్గర మడిచి ఇప్పుడు పై దాని మీద పాదం కుట్టేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం గీరుకోవాలి. ఇంకోటి ఇప్పుడు టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఈ గోరు ఉంటే బెటర్ అండి, ఇది కూడా ట్రై చేసుకోండి. ఇలా గోరు పెంచుకుంటే ఇలా మనం క్లాత్ని ఫోల్డ్ చేసి ఇలా గీరేటప్పుడు పని చేస్తుంది. లేదనుకోండి ఇక్కడ స్కిన్ నొప్పి వస్తుంటుంది. ఎక్కువ ఈ ఎడం చేతికి ఇలా ఉండేలాగా చూసుకోండి. ఇది ఒక టిప్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఉన్న వాళ్ళు ట్రై చేయండి, లేకపోతే ఇది చేసేదేం లేదండి. తర్వాత పెంచండి. కొంచెం ఇలా ఉంటే మన క్లాత్ ఇలా గీరినప్పుడు అదే స్కిన్ ఉందనుకోండి మంటెత్తిపోద్ది, ఇక్కడ అది గోరు ఉందనుకోండి ఇలా ఫోల్డ్ వస్తుంది చక్కగా ఐరన్ చేసినట్టుగా. ఇది కూడా చాలా అవసరం టైలరింగ్కి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అలా చేసి ఇలా కుట్టేసుకోవాలి. తర్వాత సేమ్ దీన్ని కూడా అలాగే మడిచి దీన్ని కూడా అట్లా కుట్టేసుకోవాలి. ఇలా 2 కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నాయని కటింగ్ చేసుకోవాలి. అంటే మనం ఇది కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా ఫస్ట్, దీనికన్నా ఎక్స్ట్రా ఉన్నాయంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి రెండోది కూడా అలాగే కట్ చేసి 2 సమానంగా ఉన్నాయో కూడా చూసుకోవాలి. మళ్ళీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది అనుకోండి, ఒక సైడ్ ఎక్కువ వస్తుంది, ఒక సైడ్ తక్కువ వస్తుంది. ఇలా 2 ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉంటే ఒకసారి ఇలా కట్ చేసుకోవాలి. ఇది అడుగు పక్క కొద్ది తగ్గింది, ఇదేం కాదులేండి. ఇప్పుడు ఫస్ట్ ఇలా మంచిగా ఉండేది అంటే మనం ఫస్ట్ డిస్క్ కుర్త పెట్టుకుంది కదా పైకి వచ్చేది, ఇదిగోండి దీన్ని ఇలా పెట్టుకుని దీన్ని అంటే ఇప్పుడు ఇటు ఉక్సుల సైడ్ కానీ కాజల సైడ్ కానీ అన్నాను కదా, అటు ఖర్చుల్లోకి వెళ్ళే సైడ్ కాకుండా ఇటు సైడ్ ఇలా పెట్టుకుని ఇప్పుడు ఈ పార్ట్ తీసుకుని, సరే ఈ పార్ట్ కాదు మీకు రాంగ్ వస్తే ఎలా వస్తుందో చెప్తాను. ఇప్పుడు ఈ పార్ట్ తీసామనుకోండి, పార్ట్ తిరగలో ఇది మంచిగా ఎప్పుడైనా సరే చెప్పా కదండి, కింద ఉన్నది మంచిగా పెట్టుకోవాలి. పైన కుట్టే పార్ట్ 2 పార్ట్లకి తిరగలో పెట్టుకోవాలి. ప్రతిదీ అన్నీ 90% అలాగే ఉంటాయండి, తేడా అనేది నాకు తెలిసి ఉండదు. ఇప్పుడు నా అలా తేడా ఉన్నది నేను చెప్తాను మళ్ళీ మన క్లాసుల్లోనే. ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి, ఇది మంచిగా పెట్టాం, తిరగలో పెట్టాం, ఇలా పెట్టామనుకోండి. ఇప్పుడు దీనికేమో ఎదురు వస్తుందని చెప్పాం, మంచిగా చేతి దగ్గర ఎదర సైడ్ వస్తుంది ఉక్సుల దగ్గర, ఇటేమో ఖర్చులోకి వెళ్తుంది. ఈ పార్ట్కి ఏమో ఇది ఉక్సులకి వేసి వస్తుంది, ఇది ఖర్చులోకి వెళ్తుంది. ఇప్పుడు ఇలా కుట్టడం కరెక్టా కాదు, ఇది రాంగ్, అందుకని ఇది రావట్లేదు. ఈ పార్ట్ పక్కన పెట్టి అంటే మనం తేడా కుట్టడానికి కంగారు పడకండి, ఇలా వచ్చినప్పుడు ఇట్లా వచ్చింది అని కంగారు పడద్దు. 2వ పార్ట్ తీసుకుని చూసుకోండి. టైలరింగ్లో మెయిన్గా ఓర్పు కూడా ఎక్కువ ఉండాలండి, కంగారు పడద్దు ఇప్పుడు. తర్వాత ఈ పార్ట్ తీసుకుని చూసుకోవాలి. ఇప్పుడు సెట్ అయింది కదా, ఇటు ఉక్సులు కింద దానికి ఇటు ఉక్సుల సైడ్ ఇటు ఖర్చు సైడ్. ఇప్పుడు దీన్ని పెట్టుకోవాలి, ఇక్కడ నుంచి పట్టుకుని స్టార్ట్ చేసుకోవాలి. ఇట్లా స్టార్ట్ చేసేటప్పుడు చివరికి పెట్టేయకూడదు. ఇది కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు చాలామంది. ఫస్ట్ మనం పెట్టేటప్పుడు ఈ చివరికల్లా ఇలా చివరికి పెట్టేసి కుట్టకూడదు. ఇలా పెట్టానుకోండి, కుట్టాక ఇలా బయటకు వచ్చేస్తుంది ఈ పార్ట్. అందుకని కొంచెం ఒక్క పావు ఇంచు ఈ ఖర్చు కన్నా ఇట్లా లోపలికి పెట్టుకోవాలి. ఈ బార్లో నేను చెప్పేది అలా పెట్టుకుని స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసి ఇలా కుట్టుకుంటూ వచ్చి ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర దీన్ని కట్ చేస్తే కొంతమంది ఇలా కట్ చేసేస్తారు. అలా కట్ చేస్తే ఏదైనా పొరపాటు జరిగి మళ్ళీ ఎప్పుడు తీయాలంటే అక్కడ క్లాత్ ఉండదు కాబట్టి దీన్ని ఇలా వీ షేప్లో మడుచుకుని ఇలా వేసుకొని దీని మీద కుట్టు పడకూడదు, అంటే కొంచెం పడాలి. అంతేగాని డాట్ మొత్తం మీద కుట్టు పడితే మళ్ళీ ఫ్రంట్ పట్టేస్తుంది. అది కూడా మిస్టేక్ అవ్వద్దు. కొంతమంది ఫ్రంట్ పట్టేస్తుంది అన్నారు కదా, ఈ డాట్ వల్ల కూడా పట్టేస్తుంది, అది కూడా చూసుకోవాలి. ఇలా వేసుకొచ్చేయాలి. ఇలా వేసినప్పుడు ఇది క్రాస్లో ఉంది కదా, మనం లాగుతుంటే సాగుద్ది, అలా లాక్కుండా ఫ్రీగా వేసుకురావాలి. ఇలా వేసుకొచ్చేసాం. తర్వాత ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ ఇట్లా వచ్చింది, అంటే ఇటు ఇది వచ్చింది కదా, ఇలా ఉంచేసుకొని ఈ పార్ట్ని ఇటు నుంచి కొలుసుకోవాలి. ఎక్కడికి వస్తుంది అని ఇట్లా కొలుసుకుంటూ కొద్దిగా పెట్టుకుంటూ సాగదీయకుండా వేసుకురావాలి. ఇప్పుడు అది కొద్దిగా మిగిలింది చూసారు కదా, ఇది కూడా కొంచెం మిగిలింది క్రాస్ బెల్ట్ కన్నా. అంటే మనం చెప్పా కదా డ్రాయింగ్ వేసేటప్పుడు ఇది కరెక్ట్, ఇది ఎక్స్ట్రా ఉంటుంది, తర్వాత కట్ చేసుకోవాలి. ఇది మొన్న పెట్టిన వీడియోలో ఉంటుందండి. ఒకసారి మీకు ఏం డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఆ వీడియో కూడా చూసుకోండి.
ఈ కుట్టేటప్పుడు కూడా ఒకసారి కటింగ్ చూడండి, అప్పుడే మీకు ఈ ఖర్చులు ఎంత పెడుతున్నామో ఎలా పెట్టామో అనేది కూడా తెలుస్తుంది. ఇలా వచ్చాక మళ్ళీ సేమ్ అటుపక్క ఎలా చేస్తామో అలాగే ఈ డాట్ని ఇలా ఫస్ట్ ఇలా వీ షేప్లో మడిచి దీన్ని ఇలా కిందకి పెట్టేసి ఇక్కడ కుట్టు పడాలి. అంటే డాట్ మీదకి పడకుండా కొంచెం ఎడ్జిన, అసలు డాట్ దగ్గర పడకపోతే మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయిపోద్ది, అందుకని కొంచెం పడాలి. 2 టాకాలు అలా పడేలా చూసుకోవాలి. దీన్ని సాగదీసుకోకూడదండి, సాగదీస్తే పాడైపోద్ది హైట్. ఇట్లా వేసుకొచ్చేయాలి. ఇట్లా తిప్పేసి దీన్ని పైకి తీసి దీని మీద మళ్ళీ ఎడ్జ్ కొట్టేసుకోవాలి. ఇలా అంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద పడుతుంది కుట్టు. మీకు నేను దారం వేరే చేశాను, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సేమ్ దీనికి కూడా అంతే, క్రాస్ బెల్ట్ మీద కాదు, ఈ ఫ్రంట్ పార్ట్ మీద పడాలి ఎడ్జ్ కుట్టు. అది కూడా ఇలా వేసాక ఇప్పుడు ఫ్రంట్ ఇలా వచ్చింది చూస్తారు కదా, ఇలా ఉంది. అంటే ఐరన్ చేస్తే మీకు ఇంకా తెలుస్తుంది. ఐరన్ లేదు ఇప్పుడు దీనికి, కాటన్ కాబట్టి ఊరికి ముడతలుగా ఉన్నట్టుందండి. ఇలా గీరడానికి గోరించుకోవాలని చెప్పాను, అలా చూసుకోండి. కొంచెం గీరితే ఈ ముడతలు పోయి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కరెక్ట్గా వస్తుంది. ఇట్లా సేమ్ అది కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు దీనికి మనం ఇలా ఉన్నప్పుడు, ఇప్పుడు మిషన్ మీద ఇలా పార్ట్ పెట్టినప్పుడు, అంటే మన ఆంధ్ర సైడ్ వాడేదే చెప్తున్నాండి. దీనిలో కూడా ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఒకలాగా వాడతారు, తెలంగాణ సైడ్ వాళ్ళు వేరుగా వాడతారు. మన ఆంధ్ర సైడ్ వాడేవాళ్ళు ఇప్పుడు ఇలా పార్ట్ ఉన్నప్పుడు, అంటే ఈ పార్ట్ ఎలా వస్తుంది వేసుకున్నప్పుడు ఇలా చూస్తే, ఇప్పుడు ఈ నెక్ మనకి కుడి పక్కన వేసుకున్నప్పుడు ఇది పైన షోల్డరు, ఈ నెక్ కుడి పక్కన, ఈ కుడి పక్కన వచ్చే పార్ట్ కాజాలది మన ఆంధ్ర సైడ్ వాడేది. అదే తెలంగాణ సైడ్ అయితే ఇది ఉకుసులకు వాడతారు, రివర్స్ పెట్టుకుంటారు వాళ్ళకి మనకి. అది అక్కడ మీరు కుట్టుకునే ఏరియాని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా అని అటు వాళ్ళు ఇటు వాళ్ళు నేను చెప్పినట్టే కుడితే కొంచెం తేడా వస్తుంది వాడేదా విధానాన్ని బట్టి. అందుకని అది ఒక్కటి చూసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని క్రాస్ బెల్ట్ ఉక్సుల బట్టలు తీసుకుందాం. ఇలా తీసుకుని ఒక 2 అంగుళాల వెడల్పు ముక్క తీసుకుని ఒక సైడ్ ఇలా మడిచి కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకున్నాక ఇప్పుడు ఈ ముక్కని ఇక్కడ పైనుంచి స్టార్ట్ చేయండి. అది చెప్పారు కదా ఆంధ్ర సైడ్ వాళ్ళు అయితే ఇలా వేసుకోండి. ఇలా పైనుంచి స్టార్ట్ చేసి ఇలా కుట్టుకుంటూ ఇట్లా వేసుకొచ్చేసేయండి పాదం కుట్టు. ఇప్పుడు ఈ చివరి అంత ఎక్కువ ఉంది, మనకి ఇంత అవసరం లేదు. ఒక పాదం ఖర్చు ఉంచుకొని మిగతా తీసేయండి. తీసేసి దీని మొత్తాన్ని ఇలా పై వరకు. ఇది కూడా అండి ఇప్పుడు నేను స్లోగానే చెప్తున్నాను, మళ్ళీ అవసరమైతే ఇంకో పార్ట్ కూడా తీద్దామండి. ఎక్కువ టైం అయిపోతుంది అనుకుంటే ఇప్పటికి ఇది 2వ పార్ట్ జాకెట్కి సంబంధించి. అవసరమైతే ఇంకో పార్ట్ కూడా చేద్దాం. ఇలా గీరేసి ఈ కింద ఉన్నదాన్ని ఇట్లా లోపలికి మడి చేసుకుని దీన్ని ఇలా మళ్ళీ, అంటే ఇప్పుడు ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకి కొంచెం ఒక పాయింట్ యువతలకు వచ్చేలాగా పెట్టుకోవాలి. మన ఇంత కుట్టు కనిపిస్తుంది కదా ఈ నిలువుగా, దీన్ని కొంచెం ఇంక ఇట్లా లోపలికి వచ్చేటట్టు పెట్టుకుని ఇలా పైనుంచే పట్టుకుని వేసుకోవాలని కుట్టు. అప్పుడు నీట్గా ఉంటుంది. కింద నుంచి కూడా వేయచ్చు కానీ ఆ కుట్టు అటు ఇటు తప్పితే పైన చూడటానికి నీట్గా ఉండదండి. అందుకని ఇప్పుడు మనం ఇందులో వేసిన కుట్టుకి కొంచెం ఒక పాయింట్ యువతలకే పెట్టాం కదా, అట్లా పెట్టుకుని మడత వేసుకోవాలి. ఇప్పుడు ఇది నేను సింపుల్గా కుట్టేది చెప్తున్నానండి, ఇంకా నీట్గా కుట్టేవి వేరే ఉంటాయండి, అయిన తర్వాత వీడియోలో చెప్తాను నేను. ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్క ఊడిపోకుండా ఇది ఇక్కడ తప్పింది చూసారా, ఇలా తప్పుద్ది ఒక్కోసారి. అలా తప్పినప్పుడు మళ్ళీ ఇలా కొద్దిగా వేసుకుని వేసుకోవాలి. ఇదే కుట్టు మీద ఇలా వేసుకొని చూసుకోవాలి. ఇది అయిపోయిన వెంటనే ఒకసారి మళ్ళీ చూసుకోండి అలా తప్పిందేమని. కరెక్ట్గా వచ్చేసింది కదా, దీని పక్కన మళ్ళీ పాదం కుట్టేయాలి, అది కూడా పైనుంచే. ఇలా పాదం కుట్టేసుకుంటే ఈ రెండింటి మధ్యలో మనం కాజాలు తీస్తాం. మిషన్తో కూడా కాజాలు తీసుకోవచ్చు అండి, అది కూడా నేను చెప్తాను తర్వాత. అదైతే మంచిగా చాలా గట్టిగా ఉంటాయండి మామూలుగా చేత్తో తీసిన దానికన్నా. ఇలా వస్తాయండి, ఈ వీటి మధ్యలో కాజాలు తీసుకుంటాం. ఇది కాజాల పార్ట్, అది మన ఆంధ్ర సైడ్. తర్వాత ఈ పార్ట్ ఇలా పెట్టినప్పుడు మంచిగా పైకి ఇటు వచ్చింది కదా కింద నుంచి, దీన్ని ఇప్పుడు ఇదే ముక్క తీసుకున్నాం కదా, దీన్ని డబల్ మార్చుకోండి. ఉక్సులకి డబల్ ఉంటేనే గట్టిగా ఉంటుంది, అందుకే. అదే బాగా మందమైన 2 బయట ముక్కలు అలాంటివి అయితే డబల్ వేయకూడదండి, సింగిల్గానే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియంగా ఉంది కాబట్టి డబల్ వేయచ్చు. ఇలా కింద నుంచి స్టార్ట్ చేసి ఒక 6 అంగుళాలు ఎక్కువ ఉంచుకోండి. ఇందాక దానికి ఎక్కువ ఉంటే కట్ చేసాం కదా, అదే టైప్లో దీన్ని కూడా పెట్టాలి. అట్లా ఇలా వచ్చాక ఈ డాట్ దగ్గర ఈ మన కుట్టిన డాట్ ఉంది కదా, ఈ ఫిల్ట్ దగ్గర కొంచెం ఇలా కొంచెం కుచ్చులాగా పెట్టాలి. అలా పెడితే అంటే ఈ ముక్కని మనం లోపలికి తిప్పుతాం, జాకెట్ లోపలికి. ఇదేమో బయటకి కట్టాం. ఈ రెండింటి తేడా కూడా మళ్ళీ చెప్తాను మీకు. అందుకని ఇక్కడ కుచ్చు పెట్టాలి, లోపలికి తిప్పాలంటే కుచ్చు పెట్టాలి, ఇలా తిరుగుతాం. ఈ పైన కూడా మెడకన్నా ఎక్కువ తీసేసుకోండి. తర్వాత ఈ ముక్కని మళ్ళీ ఇలా పైకి గీరేసుకొని దీని మీద ఎడ్జ్ కొట్టేసుకోండి. ఇలా ఎడ్జ్ కొట్టేసుకున్నాక ఇక్కడ పాదం ఖర్చుకొని ఎక్కువ ఉంటే తీసేసుకుని ఇప్పుడు దానికి ఏం చేసాం, కాజాలానికి ఇప్పుడు ఇది ఎలా ఉందో ముక్క అలా బయటికి పెట్టాం. మీకు ఇలా 2 పెట్టి చూపిస్తాను.
మన కొలతప్పుడు మీద మీరు అంటే నేను ఇంతకుముందు పేపర్ కట్ చేసినప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఇలా చూసినప్పుడు పార్ట్లు ఇప్పుడు మనం ఇంకా ఉక్స్లో లోపలికి మడలేదు కాబట్టి సమానంగా వచ్చినాయి. ఇప్పుడు ఇది లోపలికి మడిచామనుకోండి, ఇలా పార్ట్ తగ్గుద్ది. చూసారు కదా, ఇంత తగ్గుద్ది. ఎందుకంటే ఈ ముక్క బయటికి కడతాం, ఇప్పుడు ఉక్స్లో లోపలికి పెడతాం. అందుకని అలా ఉంటాయి. రెండు సమానంగా రావండి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్లు అంటే పార్ట్ సమానంగా ఉంటుంది, మనకి ఇది ఎక్స్ట్రా వస్తుంది అంతే. అంతేకాని పార్ట్లు సమానంగా ఉండకుండా సైజులు తేడా వస్తాయి అనుకోవద్దు, సైజు ఒకటే. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత దీన్ని ఇట్లా లోపలికి మడిచి ఈ చివరి వేసుకోవాలి కుట్టు. అంటే అంగుళం ఈ చివరికి పెట్టాం కదా, ఆ చివరి వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు ఇట్లా చూసుకుని ఈ డాట్ దగ్గర ఇట్లా కొద్దిగా షేప్ రానివ్వాలి. ఇది ఈ కటింగ్కి ఇలా వస్తుందండి, వేరే కటింగ్ చేసినప్పుడు స్ట్రైట్గానే వస్తుంది. అవి కూడా చెప్తాను మీకు ముందు. జాకెట్లో చాలా రకాల కటింగ్లు ఉన్నాయండి, ఒక్కొక్కటి చెప్తుంటాను మీకు, అన్నీ చూడండి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉందని చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ పార్ట్ మీద దీన్ని ఇలా పెట్టుకుని, నేను చెప్పాను కదా ఎక్స్ట్రా కట్టామని, అంతవరకు వదిలేసుకుని ఇక్కడికి కరెక్ట్గా సమానంగా పెట్టుకుని, ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే పార్ట్లు సాగుతాయి కొద్దిగా. చెప్పాను ఇది క్రాస్లో తీస్తామని, దానివల్ల కొంచెం సాగవచ్చు. అందుకని ఒకసారి చూసుకోవాలి ఏమైనా సాగినాయా, కరెక్ట్గా ఉన్నాయని. చూసారు కదా, నెక్ కొద్దిగా సాగింది. ఈ సాగిన దాన్ని పైదంతా సమానంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ షోల్డర్ కూడా చూసుకోవాలి సమానంగా ఉందా లేదని, ఇటు కూడా చూసుకోవాలి. అంటే ఇవన్నీ కరెక్ట్గా చూసుకుంటేనే మనకి తర్వాత ఖర్చులు ఎక్స్ట్రా రాకుండా ఉంటాయి అన్నీ. మళ్ళీ తర్వాత కుట్టేసిన తర్వాత అంటే రాదు. ఆ తర్వాత ఈ సైడ్ కొంచెం క్రాస్ బెల్ట్ ఇలా తేడా వచ్చింది, కొంచెం దాన్ని సరి చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చేతులు పక్కన పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఇలా మంచిగా పెట్టుకుని దీని మీద ఈ పార్ట్ రివర్స్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టగానే సరిపోయింది, ఈ పార్ట్ ఇటు పక్కదే కాబట్టి. ఒకవేళ మనం ఇది పెట్టామనుకోండి, ఇప్పుడు ఏమైంది, నెక్ ఇటు వెళ్ళింది, దీనిదే చంకట ఉంది, దీని చంకట వచ్చింది. ఇది కుదరద్దా, ఇలా కొట్టడానికి కుదరదు. ఇలా పెట్టి చూసుకోవాలి. ఇలా చూసేసుకుని అరే రాంగ్ కుట్టేసాము ఈ పార్ట్, ఇది ఇప్పుడు కుదరదు కదా అని కంగారు పడకుండా 2 పార్ట్లు చూసుకోండి, ఇది తీసేసేయండి. ఇలా కుదరలేదు అంటే ఇది తీసి పక్కన పెట్టి ఇది కూడా చూసుకోండి. 100% మనం ఇలా డాట్స్ పెట్టినప్పుడు కరెక్ట్గానే వస్తుంది. కానీ ఒకవేళ మీ డాట్ పెట్టకుండా ఏదో చేసినప్పుడు తేడా పడితే అప్పుడు 2 చూసుకున్నాకే, ఒకవేళ 2 ఒకేలాగా వచ్చినాయి అనుకుంటే అప్పుడు ఒక పార్ట్ పీకి మళ్ళీ రివర్స్ కుట్టుకోండి. అలా తేడా పడితే, అలా కాకుండా ఇట్లా మంచిగా కుడితే 2 చూసుకోండి. ఒకవేళ అది పెడితే సెట్ అవ్వదు కదా, అలా సెట్ అవ్వనప్పుడే పాడైపోయిందని కంగారు పడకుండా ఈ పార్ట్ కూడా పెట్టుకుని చూసుకున్నాక అప్పుడు చూసుకోండి. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, మధ్యలోకి మెట రావాలి, చంకాట వెళ్ళాలి, అది గుర్తుంచుకోండి. కిందదేమో మంచిగా పెట్టాలి, పైదేమో రివర్స్ పెట్టాలి, ప్రతి పార్ట్ అంతే. ఇప్పుడు చూస్తున్నారు కదా నేను చెప్పినట్టు అన్నీ అలాగే వస్తున్నాయి కదా. ఆ తర్వాత ఈ షోల్డర్ కూడా తీసుకొని దీని మీద ఇది పెట్టాలి. ఇప్పుడు అది అటు సరిపోయినప్పుడు ఇది సరిపోద్ది, ఆటోమేటిక్గా 2 పార్ట్లలో వచ్చేస్తాయి. మనం ఇట్లా నేను చెప్పినప్పుడు ఇంటూ పెట్టి కుట్టుకున్నప్పుడు. ఆ తర్వాత ఇది కూడా పాదం ఖర్చుతో ఇలా కుట్టాలి. ఈ కుట్టు ఏదైనా సరే మనం స్టార్ట్ చేసేటప్పుడు రఫ్ చేయాలి, మళ్ళీ ఎండ్ చేసేటప్పుడు రఫ్ చేయాలి. ఇప్పుడు ఇది ఈ పార్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ ఆపేస్తున్నాం, ఆపేటప్పుడు ఇట్లా రఫ్ చేసుకోవాలి. సేమ్ దీనికి కూడా అంతే. ఇలా అయిపోయిన వెంటనే ఇప్పుడు అది నా కామెంట్స్లో కూడా ఒకళ్ళు అడిగారు, ఇలా సైడ్లో ఎక్కువ వస్తున్నాయి అప్పుడు ఏం చేయాలి అని అడిగారు. అది సైడ్లో ఎప్పుడు ఎక్కువ వస్తాయి ఎప్పుడు వస్తాయి అంటే మనం చేతులు వేయకముందు కొలుసుకోకుండా వేస్తే వస్తాయి. ఇప్పుడు చేయి వేయకముందు మనం కొలుసు చూసుకోవాలి సరిపోయిందా లేదా అని. సరిపోయింది కదండి, ఇక్కడికి వస్తుంది మనం కుట్టేటప్పటికి, ఇక్కడ సరిపోయింది. కొంచెం ఏమైనా సాగి తేడాలు వస్తే, ఏమన్నా ఒక పాయింట్ తేడా ఉంటే అప్పుడు ముందే కట్ చేసేసుకోవాలి. ఏది ఎక్కువ వస్తుంది అది ఎంతవరకు అంటే ఒక 1/4 ఇంచు 6 అంగుళం వరకు అయితే కట్ చేసుకోవాలి. అంతకుమించి అంగుళం 2 అంగుళాలు అలా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అది అప్పుడు దేనిలో తేడా జరిగింది, ఫ్రంట్ పార్ట్లో తేడా జరిగిందా, బ్యాక్ పార్ట్లో తేడా జరిగిందా, మళ్ళీ ఒకసారి ఆ జాకెట్ అన్నీ కొలుసుకుని రీచెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నాక ఒకవేళ క్రాస్ బెల్ట్ తగ్గడం వల్ల తగ్గొచ్చు, ఒకవేళ క్రాస్ బెల్ట్ పెద్దది అవడం వల్ల పెరగచ్చు. ఎందుకంటే డాట్ని కరెక్ట్గా కట్ చేస్తాం, తర్వాత లాస్ట్లో తీసేది క్రాస్ బెల్ట్ కాబట్టి. ఒకవేళ క్రాస్ బెల్ట్ ఏమైనా సైజ్ పెంచితే ఇది ఎక్కువ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్, తగ్గిస్తే ఈ పార్ట్ తగ్గుద్ది బ్యాక్ కన్నా. అలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు మళ్ళీ క్రాస్ బెల్ట్ తీసి వేసుకోవాలి. అసలు ఇప్పుడు నేను చెప్పే కటింగ్లో అలాంటి తేడా రాకపోవచ్చు, ఎప్పుడన్నా పొరపాటు జరిగితే ఒక అంగుళం 1/4 జరుగుద్ది, అంత జరిగినప్పుడు ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు సంఖ్యలో, అదేం కాదు. తర్వాత ఇంకొకటి అడిగారు డౌట్, ఈ సైడ్ డాట్ వేసుకుంటే మళ్ళీ పొడవు తగ్గుద్ది కానీ అడిగారు. ఈ జాకెట్ కటింగ్ చెప్పినప్పుడు అనుకుంటే ఎవరో కామెంట్ పెట్టారు, తగ్గుద్ది. అది ఎలా అంటే ఇప్పుడు మన ఈ కటింగ్కి డాట్ లేకుండా కట్ చేసాము, ఇలాగే కుట్టేస్తే ఏం కాదు. ఇలా కటింగ్ చేసినప్పుడు దీన్ని డాట్ వేస్తే తగ్గుద్ది. ఇలా డాట్ వేయాలనుకున్నప్పుడు ఎక్స్ట్రా పెట్టుకుని కుట్టాలి. ఆ ఎక్స్ట్రా పెట్టుకున్నప్పుడు డాట్ వేయకుండా మీరు కుట్టారంటే అప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి చిన్న చిన్న తేడాలు అంటే చూడుచుకోండి. ఇప్పుడు ఇలా తీసేసి ఇంకా చేతులు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఈ చేతులు తీసుకుని, చేతులకి మనం ఫ్రంట్ డౌన్ తీసుకుంటాం కదా, ఇప్పుడు ఈ చేయి పెట్టాం ఇట్లా,
ఇలా పెట్టినప్పుడు ఇదేమో ఫ్రంట్ పార్ట్, ఇదేమో బ్యాక్ పార్ట్. చేతికేమో ఇది ఫ్రంట్కి రావాలి, ఇదేమో బ్యాక్ రావాలి. ఇలా వేయొచ్చా? ఈ చేయి ఇలా కుట్టకూడదు. అంటే ఇప్పుడు మీకు ఎలాగ తెలిసింది అంటే, ఈ కిందదేమో మంచిగా పెట్టుకుంటాం, పై తిరగలు పెట్టుకుంటాం. ఆ తిరగలు పెట్టుకున్నప్పుడు ఇలా వచ్చినప్పుడు సెట్ అవ్వలేదు అంటే సెట్ అవ్వనట్టే. దీన్ని ఇలా తిప్పి కుడదాం, ఇట్లా చేస్తే వస్తుంది కదా అని కుట్టారనుకోండి, మనం ఇలా కుట్టేసిన తర్వాత ఈ చేయి తిరగలు అవుద్ది, జాకెట్ మంచిగా ఉంటుంది, చేయి తిరగలు అవుద్ది. అలా చేయకూడదు. ఇది పక్కన పెట్టేసుకొని ఈ చేతిని, ఈ చేయి తీసుకోండి. ఇప్పుడు చెప్పా కదా, ఇది మంచిగా ఈ తిరగలుగా ఇలా పెట్టుకుని చూస్తే ఇప్పుడు చేతికి ఇది కుడి పక్కన, అదే ఫ్రంట్ పక్కన, ఇది వెనక బ్యాక్, సేమ్ కింద కూడా ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సెంటర్ షోల్డర్ దగ్గర ఈ చేతికి మనం సెంటర్ డాట్ పెట్టుకుంటాం కదా, ఇది కరెక్ట్గా ఉండాలి, ఇక్కడ కరెక్ట్గా ఉండాలి. కొంచెం అటు ఇటు వెళ్ళిందంటే మనం జాకెట్ వేసుకున్నాక ఎదురుకెళ్ళటం లేకపోతే వెనక్కి వెళ్ళిపోవడం అవుద్ది షోల్డర్ కుట్టు. అందుకని కరెక్ట్గా సెంటర్ ఉంటే సెంటర్ కరెక్ట్గా వచ్చేస్తుంది జాకెట్. ఇక్కడ నుంచి ఇలా కొలుసుకుంటూ కొంచెం కొంచెంగా ఇక్కడ మనం పెట్టాం కదా డాట్, ఖర్చుల కోసం పెట్టుకుంది, చేతికి కూడా అలాగే డాట్ ఉంటుంది. ఆ డాట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోయింది కదా, ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇలా కుట్టేటప్పుడు ఈ పార్ట్ ఇలా రౌండ్ ఉంది, దీన్ని తీసుకొచ్చి చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ చేతిని ఇలా సాగదీసేస్తారు. ఇలా సాగదీసేస్తే కుట్టే కూడా అలాగే ఉంటుంది. ఇది అప్పుడు ఏమవుద్ది, ఇక్కడంతా లూజ్ రావడం కానీ ముడత రావడం కానీ అవుద్ది. అందుకని దీన్ని ఏం చేయాలంటే ఈ షేప్ ఎలా ఉందో అలాగే ఇలాగే పట్టుకోవాలి మిషన్ మీద. ఇలా పట్టుకుని ఇప్పుడు ఇలాంటి రౌండ్కి కూడా కుట్టడం రావట్లేదు అని కొంతమంది అడుగుతున్నారు, అది కూడా చెప్తానండి. ఇదేం చేయాలంటే ఈ చేతిని ఇక్కడ నుంచి ఇలా కూర్చోబెట్టినట్టుగా మన చేతిలోకి ఇలా పెట్టుకుంటూ రావాలి, కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా. దీన్ని కూడా సాగదీయకూడదు, స్లోగానే ఇక్కడ వరకు పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైటే కదా, అంటే స్ట్రైట్ కుట్టినట్టే వస్తుంది రౌండ్. ఇది ఇలా కొంచెం దీన్ని ఈ రౌండ్ని ఇలాగే పట్టుకుని ఇక్కడ వరకు ఇలా రానివ్వాలి. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఇదంటే మిషన్ ఆటోమేటిక్గా ఆగిపోద్ది. ఒకవేళ చిన్న మిషన్ అనుకోండి, సూది కిందకి వచ్చేలాగా ఇలా ఆపుకొని పాదం పైకి లేపుకొని మళ్ళీ కొంచెం ఇలా జరుపుకోవాలి. ఇలా జరుపుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మళ్ళీ ఒకసారి మళ్ళీ సూది ఇలా కిందకి పెట్టుకుని ఆపుకొని ఈ జాకెట్ మొత్తాన్ని కూడా ఇట్లా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మళ్ళీ ఇప్పుడు సరిపోయింది కదా, స్ట్రైట్ వచ్చింది కదా. స్ట్రైట్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం కొంచెం కుట్టాలి. మళ్ళీ ఇక్కడ దాకా ఇలా స్ట్రైట్ కుట్టుకుంటూ వచ్చేయచ్చు. ఇలా కొంచెం ముక్కని ఇలా పట్టుకుంటూ నొక్కుతూ ముడత పడినా కూడా చూసుకోవాలి ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి సూదిలా కిందకి పెట్టి మళ్ళీ దీన్ని ఇలా పట్టుకుని మళ్ళీ ఈ పార్ట్ కూడా ఈ షేప్ కూడా ఎలా ఉందో అలాగే ఇలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా జరుపుకుంటూ ఇలా రావాలి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రౌండ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఒకసారి సూదిలా కింద పెట్టుకుని పాదాన్ని కొంచెం ఇలా పైకి లేపుకొని ఈ పార్ట్ని ఇలా జరుపుకొని ఇట్లా వేసుకురావాలి. అంటే ఫస్ట్ అండి కొంచెం అలవాటు అయ్యేదాకా, తర్వాత ఈజీగా వచ్చేస్తుంది ఆ షేప్ మనకు తిరిగిపోద్ది. ఇలా వేసుకోవాలి. తర్వాత దీనికి రెండో కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు నేను రేపొద్దున్నే మీకు మిషన్ కుట్టడం చెప్తానండి. ఆ మిషన్ కుట్టినప్పుడు ఈ కుట్లన్నీ ఎలా వేయాలనేది వంకలు రాకుండా ట్రైనింగ్ అవ్వండి. ఒక 2 రోజులు 3 రోజుల్లో వచ్చేయచ్చు చాలా వరకు. ఇంకా కొంచెం కష్టం అనిపించిన వాళ్ళకి, బాగా కొత్తగా ఉంది మిషన్ వాళ్ళు తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా పట్టచ్చు, అంతకుమించి ఎక్కువ పట్టదండి. మీరు ఎంత ఫాస్ట్గా మిషన్ నేర్చుకుంటే అంత ఫాస్ట్గా మీతో నేను జాకెట్ కుట్టించేస్తాను. మీరు ఎక్కువ మిషన్ మీద శ్రద్ధ పెట్టి ఆ మిషన్ కుట్లన్నీ ఎలా రావాలని నేను చెప్తాను, మీకు ఈజీగా ఎలా నేర్చుకోవాలో చెప్తాను రేపు. అవన్నీ కూడా చేసేయండి. సేమ్ ఇంక ఈ చేయి కూడా ఇప్పుడు ఒకటి ఆల్రెడీ మీకు చూపించాను కదా, సేమ్ ఇంక ఇది కూడా అంతే. ఇలా సెంటర్ చూసుకొని ఇంకా ఇది కూడా చూపిస్తూ ఉంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఒక చేయి చూపిస్తున్నానండి. ఇలా చూసుకొని ఇంక వేసుకోవాలి కుట్టు. ఇలా చేతికి రెండో చేతి కూడా డబ్బులు కొట్టేసుకుని ఇలా ఖర్చు, ఇప్పుడు ఈ ఖర్చు ఉంటుంది కదా జాకెట్కి, ఇది కుట్టిన ఖర్చు చేతికేసే రావాలి, కిందకి పెట్టకూడదండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా కిందకి పెడితే జాకెట్ పట్టేస్తుంది చంక దగ్గర, ఎక్కడో చోట పట్టేసి ముడత వచ్చినట్టుగా ఉంటుంది. ఈ ఖర్చు ఇలా పైకి తిప్పాలి మొత్తం. నేను చెప్పాను కదా ఇలా గోరుపించుకొని, ఈ చేతికి కూడా గోరు ఉంటే ఇంకా బెటర్ అండి. ఇలా మొత్తాన్ని ఒకసారి చేతితో గీస్తే సిల్క్ క్లాత్లకి ఇలాంటి కాటన్ నాటికి ఈజీగా వచ్చేస్తుంది. బాగా మందం ఉన్నట్టుకైతే మనకి ఎలుపు ఒత్తిడి సరిపోదు, కానీ ఇలాంటి పలచటికి వచ్చేస్తుంది. ఇలా గీరేసుకుంటే ఒకసారి కుట్టాక నీట్గా ఉంటుందండి. ఎక్కడన్నా మనకి పట్టేసినా ఈజీగా అర్థమైపోద్ది. ఇలా రెండు ఇలా చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు సైడ్ కలపడం, నెక్ వేసుకోవటం ఉంది. ఇది వీడియో లెంగ్త్ కొంచెం ఎక్కువగానే ఉందండి, కానీ కంప్లీట్ చేసేద్దాం మళ్ళీ ఇంకో పార్ట్ పెట్టకుండా. ఇప్పుడు ఇలా జాకెట్ పట్టుకుని దీనిలో ఇంకొక టిప్ ఏంటంటే, ఇప్పుడు మీరు కుట్టేటప్పుడు జాకెట్ నెక్ సాగిపోతాయి, కొంతమంది 2 బైట్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఎక్కువ 2 బైట్ ఎవరు కుట్టించట్లేదండి. ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక ఒకసారి ఇలా కుట్టేసేసుకోవాలి, ఈ పార్ట్ సాగిపోకుండా. ఇది కూడా అంటే కుట్టేసేటప్పుడే మనం సాగదీసి పట్టుకుంటే అది సాగిపోద్ది. అలా కాకుండా ఇలా లూజ్ పట్టుకుని దీని మీద ఒక లూజ్ కుట్టేసుకోవాలి. ఇట్లా లూజ్ కుట్టండి, స్లోగా వేసుకుంటే వెళ్ళాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకుంటే ఇలా ఎడ్జ్ని వేసుకుంటా కుట్టు. అప్పుడు ఏంటంటే ఇలా లాగినా సాగదనమాట. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఇటుపక్క కుట్టేయలేదు, ఇలా అన్నా అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతే తెలియదు, వెళ్ళిపోద్ది అట్లా. అందుకని అలా ముందు ఒక కుట్టేసుకుంటే నెక్ వేసేటప్పుడు మీకు సాగిపోకుండా ఉంటుంది.
ఇది కూడా పాటిస్తే బాగుంటుంది. ఇంకా మీకు నెక్ వేసేటప్పుడు సాగిపోకుండా. చాలా వరకు నేను కొత్త వాళ్ళు చూశానండి, జాయింట్ మనం కట్ చేసిన నెక్ 10 అంగుళాలు ఉంటే కుట్టేటప్పుడు 12 అంగుళాలు 13 అంగుళాలు సాగిపోతాయి. అందుకని అది కూడా చూసుకోండి. ఇప్పుడు దీని మీద మన నెక్కి ఆల్రెడీ ముక్క కట్ చేసి పెట్టుకున్నాం కదా, నిన్న వీడియోలో చూసారు కదా, క్రాస్ జాయింట్లు అని చెప్పాను. ఆ ముక్క తీసుకుని ఇలా జాయింట్ మీద పెట్టుకుని, ఇది అంతే, ఇంకన్నీ చెప్పే కదా, పైది తిరగలే, ఇంక అన్నిసార్లు చెప్పే పని లేదు కదా. ఇలా పెట్టేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే కిందది ఈ పార్ట్ సాగిపోకుండా ఉండాలన్నా కదా, దీన్ని కొంచెం లూజ్గా పట్టుకుని దీన్ని మరీ ఇలా గట్టిగా లేకుండా కొంచెం లూజ్ లేకుండా కొద్దిగా లాగి పట్టుకోండి. కొంచెం ఇలా పట్టుకుంటూ ఇది కూడా అంతే, పావించి ఖర్చుతో అంటే పాదం ఖర్చు అన్నా కదా, అలా వేసేసుకోండి. ఇలా మొత్తం ఇది కూడా అంతే, నెక్ని సాగదీసి మొత్తం స్ట్రైట్ చేయకూడదు. మనం కట్ చేసిన షేప్ అంతా తీసి పడేసి స్ట్రైట్గా లాగేసుకోకూడదు. ఇది షేప్ ఎలా ఉందో అలాగే పట్టుకుంటూ కొద్ది కొద్ది కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం ఇలా సాగనివ్వకుండా, కింద ఎప్పుడు సాగనివ్వకూడదు, ఆ షేప్ అవుట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా చివరి దాకా వచ్చేసిన తర్వాత ఈ చివరి పాదం ఖర్చు ఉంచుకొని దీన్ని కూడా ఇప్పుడు ఈ ఖర్చు పైకి రావాలి. ఇలా మనం ముక్కగా మడిచినప్పుడు పైకి ఈ ముక్క ఎటు సైడ్ ఉందో అటు సైడ్కి ఖర్చు వచ్చేలాగా మొత్తం గీరుకోవాలి. ఈ గీరుకోవడంలో నీట్నెస్ వస్తుందండి. ఇది అలవాటు చేసుకోండి. అబ్బో చేయి నొప్పి వచ్చేస్తుంది అనుకోవద్దు. ఫస్ట్లో కొంచెం నొప్పి వస్తుంది, తర్వాత అలవాటు అయిపోద్ది. ఇలా చేసుకున్నాక ఈ చివరి ఉన్నదాన్ని ఇప్పుడు ఇది పగిలింది కదా, ఫస్ట్ ఇలా మడవండి దీన్ని, ఈ చివరిని ఇలా మడిచాక దీన్ని ఇప్పుడు ఈ కిందకి, అంటే ఇక్కడ లోపల ఖర్చు తెలుస్తుంది కదా, ఖర్చు ఎంత ఉందో అంతవరకు, అంటే ఒక 1/4 ఇంచు వెడల్పు వచ్చేలాగా ఇలా మడిచేయండి. ఇలా మడిచేసి ఈ ముక్క మీద కుట్టు ఎడ్జ్ పడేటట్టుగా వేసుకోండి. ఆ తర్వాత ఇంక కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవచ్చండి. ఇట్లా మొత్తం నెక్కను పట్టుకొని ఇలా మడుచుకుంటూ ఈ ఖర్చు ఉంది కదా లోపలిది, ఈ ఖర్చు ఇలా కిందకి తిరగకూడదు, చూసుకోండి, పైకే ఉండాలి. ఇలా పైకి ఉంటేనే దీని మీదకి క్యాప్ లాగా ఇది వస్తుంది అనమాట. ఇలా మొత్తం ఈ నెక్ అంతా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా కింద పెట్టుకుని అయినా సరే కొంచెం పైకి ఇలా చేతితో పట్టుకునైనా కత్తెరతో ఇలా అడ్డంగా పట్టుకోండి. కత్తెర ఇలా పట్టుకొని ఇలా కొంచెం కొంచెంగా కట్ చేసుకోవాలి. ఇది కింద జాయింట్ కట్ అవుద్దండి, జాయింట్ కట్ అయితే ఇంకెందుకు పని చేయదు, జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇలా మీద పట్టుకొని ఇలా కత్తెర అడ్డంగా పట్టుకొని కొంచెం కొంచెంగా కట్ చేసుకెళ్ళాలండి. ఇది మొత్తం ఇది కట్ చేసిన తర్వాత ఇది చేతి పని చేసుకోవాలి. 2 బైట్ జాకెట్ కాబట్టి. లైనింగ్ జాకెట్కి అయితే పైపింగ్ లైన్ ఉంటాయండి, అది నెక్స్ట్ వీడియోలో అన్నీ ఒక్కొక్కటికి వెళ్దామని వెళ్తున్నాం కదా, చెప్తాను. ఇంకా మీరు మొత్తం మీద ఎన్ని నేర్చుకోవాలంటే నాకు తెలిసి ఒక 4 రోజులు సరిపోవచ్చండి అన్నీ వచ్చేయడానికి. అంటే బ్లౌజుల్లో మోడల్ వర్క్ అండి నేను చెప్పేది, డ్రెస్సులో అవన్నీ ఇంకా టైం పట్టచ్చు, బ్లౌజుల్లో అన్నీ చెప్పేస్తాను. అంటే ప్రిన్సెస్ మోడల్ అయినా ఏదైనా 2 బైట్ది, లైనింగ్ది, పైపింగ్ వేసుకోవడం, డిజైన్స్ అన్నీ చెప్పేస్తానండి. మీరు కూడా ఈ వీడియోస్ ఫాలో అవుతున్నారు కాబట్టి కొంచెం మీరు ఫాస్ట్గా నేర్చుకుంటూ ఉంటే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తాను మీకు. నేను అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఇలా స్లోగా చెప్తాను, మీరు త్వరగా నేర్చేసుకోవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత ఈ మెడ మొత్తం చేతి పని చేసుకోవటం, ఇంక ఇది పెద్ద పని ఏం కాదు. చేతి పని అది మీకు చేతి పనిది కూడా త్వరలో చేస్తాను వీడియో. చేతి పని, హుక్స్ కుట్టుకోవడం చేత్తో అవన్నీ చెప్తాను. ఇలా వస్తుంది మెడ. ఇప్పుడు ఇంకా సైడ్ కలపడం ఇలా ఉంది కదా, కరెక్ట్గా ఈ సెంటర్ చూసుకుని చేయి ఇలా మడిచేసుకోండి. ఇలా మడిచేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని సమానంగా పెట్టుకొని చేతిని ఇలా స్టార్ట్ చేసుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు ఆ జాకెట్ తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుసుకోవాలి. ఇలా కొలుసుకుని ఆ చివరి నుంచి ఎక్కడికి వచ్చిందో పెట్టుకోవచ్చు, లేదా టేప్తో చేయిలూజ్ ఎంత వచ్చిందో చూసి అలాగైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుని ఇది ఎక్కడికి వచ్చిందో వేసేటప్పుడు ఒకసారి మీకు చెప్పిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా వెళ్ళిపోయింది క్రాస్గా, అలాగే పెట్టాలి షేప్. దీన్ని తీసుకొచ్చి ఇలా పెడతారు చాలామంది, అంటే ఇక్కడ సమానంగా పెట్టాం కదా ఇలా సమానంగా పెట్టాలి, అలా పెట్టకూడదండి. మనకు కావాల్సింది ఈ ఖర్చు సైడ్, ఇక్కడ ఈ మన పాదం దగ్గర నుంచి ఈ డాట్ కరెక్ట్ ఈ పాదం సెంటర్కి వచ్చిందో లేదా ఇక్కడ లైన్ చూసుకోవాలి. ఈ చెయ్యి అంతా ఎలా వచ్చిందో మనకు అనవసరం, మనకు కావాల్సింది ఈ లైన్ చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి. దీన్ని ఇలా క్రాస్ ఉన్నది మనం పట్టించుకోకూడదు, ఈ లూజ్ని బట్టి ఇది వస్తుంది. ఇట్లా ఇదే లైన్ చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా ఈ డాట్ ఏ లైన్లో ఉంది ఇక్కడ చూసుకోండి. అంతేగాని ఇలా పెట్టేస్తే ఇప్పుడు ఈ డాట్ ఎక్కడికి వెళ్ళిపోయింది చూసారా, ఈ లైన్లో రావాల్సిన డాట్ ఇక్కడికి వెళ్ళింది, అలా కాదు. మనకు కావాల్సిన కుట్టు ఇక్కడ నుంచి స్ట్రైట్గా రావాలి కాబట్టి ఈ డాట్ దగ్గర ఇట్లా లైన్ చూసుకుని ఈ పాదం మధ్య గాడ్ ఉంటుంది కదా, ఈ గాడ్ చూపు ఇక్కడికి మనం ఎక్కడ వరకు లైన్ చూసుకుంటామో అదే లైన్గా కుట్టు వస్తుంది. అలాగే స్టార్ట్ చేయాలి కుట్టేటప్పుడు కూడా. చెయ్యి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్ దగ్గరికి చెప్పాను కదా, చేయి ఖర్చు అంతా చేతి పక్కకి రావాలి. ఇట్లా పైకి ఇలా తిప్పుకొని 2 పక్కకి కింద కూడా చూసుకుంటూ
ఇలా వేసుకోవాలి. తర్వాత ఈ సైడ్ చివరికల్లా వచ్చేయాలి. మనం అంగుళన్నర ఖర్చు పెట్టాం కాబట్టి మీరు టేప్తో కొలుచుకోవడం అలాంటివి అక్కర్లేదండి, డైరెక్ట్గా వేసుకొచ్చేయచ్చు అంగుళన్నర ఖర్చుతో. అంటే అంగుళన్నర ఖర్చు ఉందో లేదో కొలుసుకోండి మీకు కొత్త కాబట్టి టేప్తో. ఇలా కొట్టేసేయండి. ఫస్ట్ ఒక్కొట్టే వేసుకోండి. ఇలా ఎక్స్ట్రా దారాలు కట్ చేసి సేమ్ రెండో పక్క కూడా అలాగే కుట్టేసుకోండి. మళ్ళీ ఇట్లా సెంటర్ పట్టుకొని చెయ్యి. ఇది చెప్పాను కదా స్టార్టింగ్ ఇలా పెట్టుకోవాలి క్రాస్గానే. ఇలా పెట్టుకుని ఇప్పుడు ఆ జాకెట్తో కాకపోయినా ఈ చేత్తో కొలుసుకోవచ్చు. ఇలా కొలుసుకొని కరెక్ట్గా ఎక్కువ తక్కువ ఉన్నాయో లేవో చూసుకొని కరెక్ట్గా వచ్చేదాకా పాదం పైకి లేపు జరుపుకుంటూ రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకొని ఇది ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ వరకు కరెక్ట్ చూసుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత ఈ సైడ్ ఇలా బ్యాక్ పర్వైన డ్రాయింగ్ ఉంది కాబట్టి లైన్ వేసుకోవచ్చు. ఇలా వేసాక ఒక్కసారి టేప్తో కొలుసుకోవాలి ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇలా మొత్తం పెట్టుకుని దీని మీద ఆ జాకెట్ కూడా ఒక పక్క నుంచి అటు పక్కనే ఇటు పక్క నుంచి అన్ని పెట్టుకుంటూ మొత్తం చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి మొదలు పెట్టాం, ఇలా మొత్తం ఇక్కడికి వచ్చింది. సరిపోయింది కదా. మన కొలతలతో పెట్టాం కాబట్టి ఇంత కరెక్ట్గా వస్తుంది. ఇంక దీనికి ఏం ఎక్స్ట్రా చూసుకోవడం మళ్ళీ కుట్లు వేసుకోవాలని పని ఉండదు. ఎప్పుడైనా వచ్చినా మళ్ళీ చూసి వేసుకోవచ్చు సైడ్. ఒక్కొక్కసారి కొంచెం పాయింట్ అట్టి అవ్వచ్చు, అలాంటప్పుడు వేసుకోవాలి. ఇంక ఇప్పుడు దీని సైడ్ 3 కుట్లు, ఇటు 3 వేసుకోవడండి. ఇంక ఇది కూడా చూపిస్తే ఇంకా లెంగ్త్ ఎక్కువైపోతుంది, నేను చూపించట్లేదండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ నేను మిషన్ కుట్టడం అవన్నీ చెప్తాను. తర్వాత మళ్ళీ కటింగ్ అంటే ఫ్రంట్ పార్ట్ అర్థం కాలని చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి. నేను మళ్ళీ ఫ్రంట్ పార్ట్ వివరంగా అర్థమయ్యేలాగా మీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలో నేను ట్రై చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్.